నమస్కారం. ఈరోజు కలబంద గురించి చెప్పుకుందాం. కలబందను ఔషధాలలో, సౌందర్య సాధనలో, ఆరోగ్య పరిరక్షణ, శక్తినిచ్చేదిగాను వివిధ రూపాల్లో ఉపయోగిస్తారు. ఏకమూలికా ప్రయోగము ఇతర ఔషధ మొక్కల్లో కలిపి వివిధ ఔషధ తయారీలో చేయుటలో ఉపయోగిస్తున్నారు. అలాంటి ఉపయోగాలే కొన్ని నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. కలబంద గుజ్జు చక్కెరతో కలిపి సేవించడం వల్ల ఆ రసాన్ని కలకండతో సేవించిన కానీ శరీరము చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కలబంద రసం పాలు నీళ్ళతో కలిపి సేవిస్తే ఎండాకాలంలో వచ్చే అటువంటి వేడి తగ్గిపోతుంది. మేహ వ్యాధులు కూడా ఉపశమనిస్తాయి. కలబంద గుజ్జును ఉడికించి వాపులు గడ్డపై కడితే తగ్గిపోతాయి. కలబంద రసం లేదా వేరును పసుపు పొడితో నూరి లేపనం చేస్తే వాపులు తక్కువైతాయి. కలబంద రసాన్ని పసుపుతో కలిపి సేవిస్తే లివర్స్, స్ప్లీను వ్యాధులు ఉపశమనమిస్తాయి. కలబంద రసాన్ని వ్యాధులేంతో కలిపి రాసుకుంటే శరీరం ముఖపైన నల్లని మచ్చలు తొలగిపోతాయి. కాలిన పుండ్లపై కలబంద ఆకును వేసి రసమును పిండి బాధ తగ్గడమే కాక పుళ్ళు త్వరగా మానిపోతాయి. రోజు ఉదయం సాయంత్రం 1.5 అంగుళాల కలబంద ముక్కను భుజించిన చిరకాలములోనున్న మలబద్ధకం పోతుంది. కలబంద నుండి తయారు చేసిన ముసాంబరాన్ని చనుబాలలో పట్టించి పసిపిల్లల విరేచనను పోతుంది. కలబంద రసం నిత్యం సేవించుతున్న స్థూల సౌందర్యం ఏర్పడుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.